వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలోని గణతంత్ర దినోత్సవ సందర్భంగా పంచాయతీ ఆఫీస్, ఎంపీపీ స్కూల్ వద్ద పంచాయతీ సెక్రటరీ శేఖర్, ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీదేవి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్-జెడ్పీటీసీ చల్లదుర్గ వైకుంఠరావు ప్రసంగిస్తూ, ఈ ప్రజా వ్యవస్థ ఏర్పాటుకు, ఈ స్వేచ్ఛకు మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు ఎందరో మహనీయులు దేశం కోసం పోరాటాలు చేసి, అవమానాలు పడి, ప్రాణ త్యాగాలు చేసి, తుపాకీ గుండ్లకు బలైపోయి మనకు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయులను ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఉంటారని ప్రజావ్యవస్థ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చైర్మన్గా ఉంటూ రాజ్యాంగం ఏర్పాటుకు నాంది పలకారని తెలియజేస్తూ, దేశ నాయకులతో పాటు అద్భుతమైన ఫలితాలు సాధించిన, దేశంలో సివిల్ కోర్సులు టాప్ ర్యాంకర్ వచ్చినటువంటి అంగవైకల్యం కలిగిన బుద్ధికి ఎటువంటి వైకల్యం లేదు అని నిరూపిస్తూ ఐఏఎస్ ర్యాంకు సంపాదించిన కలెక్టర్ని ఆదర్శంగా తీసుకోవాలని, అదేవిధంగా గిరిజన మహిళ లకావత్తు పూర్ణిమ ఎవరెస్టు శిఖరాలను అవరోధించి గూగుల్ సీఈఓ సుందర పిచై, సాఫ్ట్వేర్ సీఈఓగా సత్యం నాదెండ్లను ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే ఎందరో తెలుగు రాష్ట్రాల నుంచి భారతరత్న పొందిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ జగజీవనరావు కన్నా, ఉప సర్పంచ్ భోజనాయక్, వేదాద్రి సర్పంచ్ గూడూరు పేరయ్య మరియు గ్రామ పెద్దలు మరియు సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ముందుగా విద్యార్థులకు స్టేజీ అలంకరించిన పెద్దలందరికీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి శ్రీదేవి గారికి, అలాగే విద్యా కమిటీ చైర్మన్ పట్టుపంజర మంగమ్మ గారికి, అలాగే మాజీ సర్పంచ్ పసుమర్తి జగజీవనరావు గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ భోజనాయక్ గారికి, పంచాయత్ సెక్రటరీ శేఖర్ గారికి, అదేవిధంగా జవాది నాగరాజు గారికి, నిధుల శివనాయక్ గారికి, కోటేశ్వర గారికి, నాగేశ్వర గారికి, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సభాధ్యక్షులు తెలుగు మాస్టారు మరి రాజేష్ గారికి, ఉపాధ్యాయురాలకి ఉదయపూర్వక అభినందనలు, గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా గొప్ప పండుగ వలె ప్రజాస్వామ్యంలో ఒక స్వేచ్ఛమైన జీవితం గడుపుతున్నామంటే మనందరం కూడా ఆనాడు ఈ దేశం కోసం మరి ఎందరో మహానుభావులు మరి ఈ దేశం కోసం అనేక పోరాటాలు చేసి, మరి వారు పోరాటాలతో పాటు అనేక త్యాగాలు, మరి అదేవిధంగా అనేక అవమానాలు పరిచి, మరి అవమానాలు కూడా గురైనప్పుడు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయులు మరి మహాత్మా గాంధీ గారు అయితేమి, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేమి, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు అయితేమి, అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి అయితేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో దేశ నాయకులు ఈ దేశం కోసం, ఈ దేశాన్ని మనం పరిపాలించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని, ప్రజా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని మరి అనేక పోరాటాలు చేసి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఒక స్వేచ్ఛమైన ఒక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకునే అవకాశం కల్పించిన మహనీయులు దివంగత మన దేశ నాయకులు. ఆ నాయకుల్ని ఇలాంటి కార్యక్రమాల్లో గణతంత్ర దినోత్సవం కానీ, మరి అదేవిధంగా ఆగస్టు 15 జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఆగస్టు 15 అంటే ఆనాడు దేశ నాయకులు ఎన్నో పోరాటాలు చేసి, ఆ పోరాటాల ఫలితంగా తాత్కాలికంగా అన్అఫీషియల్గా వచ్చిన స్వతంత్రం ఆగస్టు 15 జరుపుకుంటాం. ఆనాడు ఏ పంచాయతీ సర్పంచ్ అయితే కానీ, ఏ గ్రామంలో ఒక మండల స్థాయిలో ప్రజాప్రతినిధి కానీ వాళ్ళు జెండా ఎగరవేస్తారు. గణతంత్ర దినోత్సవం అంటే ఎటువంటి ఆఫీసులో ఎవరైతే పై ఆఫీసులు ఉంటారో వారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా వచ్చిన రోజు కాబట్టి
ఇప్పుడు మన స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది. అంటే ఆగస్టు 15కి గణతంత్ర దినోత్సవానికి వ్యత్యాసం ఇది ఉంటుంది. ఖచ్చితంగా విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా దేశ నాయకుల్ని నిరంతరం తరచు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు మరి విద్యాబోధన తెలియజేసిన విద్యాబోధన చెప్పిన ఉపాధ్యాయులతో పాటు మరి దేశ నాయకుల్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఒక ఆదర్శమైన జీవితంతో పాటు ఒక ఉన్నత విద్య పొంది ఉన్నతమైన స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచిస్తున్నాను. మరి అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ఒకప్పుడు కొన్ని సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు కొన్ని అవమానాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈనాటి కాలంలో మరి పోటీతత్వం పెరిగి మేము కూడా ఈ ప్రజా వ్యవస్థలో అనేక రంగాల్లో ఎదగాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి బడుగు బలహీన వర్గాలు కూడా రాణించిన చరిత్ర ఉంది. మరి ఇదే విధంగా మరి ఈనాడు ఈ రాష్ట్ర ఒక హోమ్ మినిస్టర్ ఒక మహిళా సోదరి, ఒక ఎస్సీ మహిళా సోదరి. మరి అదేవిధంగా మరి నిజామాబాద్ జిల్లాలో జన్మించిన ఒక లకావత్ పూర్ణిమ అనే మరి ఒక మహిళ అయినప్పుడు కూడా ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిన ఘనత ఒక ఎస్టీ మహిళకు దక్కింది. మరి అదేవిధంగా మరి ఒక గూగుల్ సిఇఓ కానీ ఒక సాఫ్ట్వేర్ సిఇఓ కానీ సత్య నాదెల్ల కానీ మరి అదేవిధంగా సుందర పిచ్చే లాంటి వారు కూడా ఈ దేశంలో మరి ఎంతో పేరు తెచ్చుకొని ఈ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చిన ఘనత వారికి కూడా దక్కింది. దేశ నాయకులతో పాటు ఉన్నత విద్య చదువుకొని ఉన్నతమైన స్థాయికి ఎదిగిన అందరిని కూడా ఆదర్శంగా చేసుకుంటూ మరి నిరంతరం కూడా విద్యా బోధనతో పాటు విద్యారంగంతో పాటు అనేక విధాలుగా పెద్దల్ని తల్లిదండ్రులని ఉపాధ్యాయులను గౌరవిస్తూ మరి మంచి మార్గంలో నడిచినప్పుడే ఆ చదువుకున్న విద్యకి ఆ గుర్తింపు కానీ ఆ పేరు ప్రతిష్టలు కానీ పెరుగుతాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మీరు కూడా మరి ఈ రాష్ట్రంలో మరి వేదాద్రి గ్రామానికి ఒక మంచి పేరు తీసుకురావాలన్నా మరి ఈ విధంగానే పెద్దలు కూర్చునే విధంగా మీరు కూడా కుర్చీలో కూర్చోవాలన్నా ఒక సర్పంచ్గా కానీ ఒక జెడ్పీటీసీ కానీ ఒక ఎంపీపీగా కానీ ఎదగాలంటే మరి ఒక మంచి ఉద్యోగం స్థాయిలో ఎదగాలంటే మంచి చదువులతో పాటు మంచి మార్గం క్రమశిక్షణగా మీరందరూ ఉండాలని మరి ఇదే విధంగా మరి ఈరోజు మరి మీరు కూడా మరి పెద్దలు చెప్పే విషయాన్ని ప్రతి విషయాన్ని గమనిస్తూ మీరు కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ మధ్య మీరు చూశారో చూడలేదు, ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గొడవ చేయకుండా వినాలి. తమిళనాడు రాష్ట్రంలో ఒక వికలాంగు